పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. గుంటూరులోని స్థానిక ఎన్టీఆర్ బస్టాండ్ ని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆర్టీసీ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక గుంటూరు పట్టణ ప్రాంతానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయని చెప్పారు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే సుమారు 200 కిలోమీటర్లు ప్రయాణించగల ఎలక్ట్రిక్ బస్సులు పీపీపీ పద్ధతిని వైబిలిటీ గ్యాప్ ఇచ్చి కిలోమీటర్ కి 25 రూపాయలు ఎక్కడైతే డెఫిషిట్ వస్తుందో దాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. 100 బస్సులు నిర్వహించాలంటే ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ సదుపాయాలు కావాలని చెప్పారు. సుమారు 5 ఎకరాల స్థలంలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకి ఛార్జింగ్ ప్రాంతాలతో కూడిన కొంత స్థలం అవసరమని తెలియజేశారు. అలాగే అన్న ఎన్టీఆర్ ప్రజా సౌకర్యార్థం సుమారు 20 ఎకరాలకు పైగా ఈ స్థలంలో బస్టాండ్ ని భవిష్యత్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేశారని తెలిపారు. అందులో నుంచి ఒక 5 ఎకరాల స్థలాన్ని ఈ ఎలక్ట్రిక్ బస్సులకి కేటాయించి ఎలక్ట్రికల్ నిర్వహణ దృష్ట్యా ఇక్కడ ఉన్న ఆర్టీసీ గ్యారేజ్ ని మరొక ప్రాంతానికి తరలించాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఇందులో ఈరోజు ఈ బస్ స్టేషన్ రివ్యూ చేయడానికి మెయిన్ 2 రీజన్స్. ఫస్ట్ రీజన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ప్రతి మేజర్ సిటీకి ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. మన గుంటూరుకి 100 ఎలక్ట్రిక్ బస్సెస్ శాంక్షన్ అయినాయి. మంగళగిరికి వేరు, ఒక గుంటూరు ప్రాంతానికి 100 ఎలక్ట్రిక్ బస్సెస్. ఇది కంప్లీట్గా ఎయిర్ కండిషన్డ్ 200 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చేటువంటి సౌకర్యం, మోడర్న్ బస్సెస్. ఇది పీపీపీ మోడ్లో సెంట్రల్ గవర్నమెంట్ వయబిలిటీ గ్యాప్ ఇచ్చి ఒక్కొక్క కిలోమీటర్కి దాదాపుగా అప్రాక్సిమేట్గా ఒక 25 రూపాయలు ఎక్కడైతే డెఫిసిట్ పడుతుందో అది సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది. కాకపోతే ఈ 100 బస్సెస్ని రన్ చేయాలంటే మనకి ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 100 బస్సెస్కి వాళ్ళు 5 ఎకర్స్లో ఛార్జింగ్ స్టేషన్స్ ఇవన్నీ పెట్టమని చెప్పి అవన్నీ ఉంటే కానీ 100 ఎలక్ట్రిక్ బస్సెస్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. సరే, ఈ స్కీమ్ వచ్చింది, మనకి ఎట్లా చేయాలని యాక్చువల్గా నిన్న నారాయణ గారితో ఆర్టీసీ అధికారులతోటి అదేవిధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళని నిన్న ఆల్రెడీ ఒక రివ్యూ తీసుకున్నాను నేను. ఈరోజు అసలు బస్ స్టాండ్కి వచ్చి ఏ విధంగా చేయాలి, దీన్ని ఎట్లా ఏ ప్రాంతంలో 5 ఎకరాలు మనం అలాట్ చేయాలి అనేది ఒకటి. రెండో రీజన్ ఏంటంటే ఇది 20 ఎకరాలు ఉన్నటువంటి సైట్. ఈ 20 ఎకరాలు గుంటూరుకి హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉంది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు బస్ స్టేషన్లన్నీ అద్భుతంగా ఒక విజన్తో చేశారు. అదే ఇప్పుడు దాదాపు 30-35 సంవత్సరాలు అయిపోయింది అవన్నీ వచ్చి. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఎకానమీ వేరు, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ వేరు. ఇక్కడ బస్ స్టేషను ఓల్డ్ కొత్తది ఒకటైతే 2 పెద్ద గరాజులు ఉన్నాయి. ఈ గరాజులు అంటే రిపేర్ చేసేవి, బస్సులను కడిగేవి. ఇది సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉండాల్సిన అవసరం లేదు మనకి. మేమేమనుకుంటున్నామంటే ఈ 5 ఎకరాల ఎలక్ట్రిక్ బస్సెస్కు పోగా మిగిలిన 15 ఎకరాలను ఏ విధంగా దీన్ని మోడర్నైజ్ చేసి ఈ గరాజుల్ని, ఎందుకంటే గుంటూరు సిటీకి అవతల కూడా ఆర్టీసీ వారికి ల్యాండ్ ఉంది, వీటిని అక్కడ పెట్టి దీన్ని ఏమన్నా చేసి ఆర్టీసీకి ఆదాయం పెరిగే విధంగా. ఎందుకంటే ఈరోజు 50 లక్షలు వస్తుంది నెలకి రెవెన్యూ. 20 ఎకరాల సైట్ ఉంటే అంటే 5 ఎకరాలు దానిపోతే 15 ఎకరాల సైట్ ఉంటే మామూలుగా మీరు కమర్షియల్ ఎవరికన్నా ఇస్తే మాల్స్ కట్టి అవి కట్టి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి అవకాశం నిరుపయోగంగా పడిపోయింది. అదేవిధంగా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. వర్షాలు పడ్డప్పుడు 4-5 ఫీట్లు వాటర్ వచ్చేటువంటి పరిస్థితి. నమస్కారం. ఈరోజు గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ని రాబోయేటువంటి రోజుల్లో మరింత అద్భుతంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రంలో వస్తున్నటువంటి ప్రతి పథకానికి సద్వినియోగం చేసుకునేటువంటి విధంగా ఒక ముందు చూపుతో గుంటూరు బస్ స్టాండ్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారితో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద డైలీ కిలోమీటర్స్ పరంగా కానీ, రెవెన్యూ పరంగా కానీ, ట్రాఫిక్ పరంగా కానీ 2వ అతిపెద్ద బస్ స్టాండ్కి ఉన్నటువంటి గుంటూరు బస్ స్టాండ్ని 2 డిపోల్లో కూడా దాదాపు 170 బస్సులు, అలాగే 2500 మంది ప్రయాణికులు ప్రయాణించేటువంటి ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి. వీటినన్నిటి కూడా ఆధునీకరణ చేసేటువంటి కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా ఈరోజు
ప్రతి ఒక్కరు కూడా ఈవీ బస్సులు, ఎందుకంటే గుంటూరు నుంచి విజయవాడ డైలీ దాదాపు ఎన్ని బస్సులు నడుస్తాయి? 52 బస్సెస్ ఓన్లీ గుంటూరు టు విజయవాడ నాన్ స్టాప్ బస్సులు ఉన్నాయి. గతంలో రివ్యూ జరిగినప్పుడు స్థానిక శాసనసభ్యుడిగా నేను కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్నటువంటి ప్రతి బస్సు కూడా ఈవీ బస్సు చేయాలని చెప్పి ఒక ప్రతిపాదనను ఆ రోజు పెట్టడం జరిగింది. ఈరోజు కేంద్ర మంత్రి వర్యులు దాని మీద పూర్తిగా దృష్టి సారించడం, కేంద్రంలో వచ్చినటువంటి పథకాన్ని పూర్తిగా గుంటూరు వాస్తవుడిగా, గుంటూరులో ఉంటున్నటువంటి పార్లమెంట్ సభ్యుడిగా ఈ బస్టాండ్ మీద ప్రత్యేక దృష్టి సారించి ఇక్కడ అవసరమైనటువంటి కార్యక్రమాలతో పాటు దీన్ని రెవెన్యూ పరంగా కూడా ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి క్రమంలో ఒక ముందు చూపుతో ఈరోజు పీపీపీ మోడ్లో రాబోయేటువంటి రోజులు అభివృద్ధి చేయాలనే ఆలోచన చేయడం చాలా గొప్ప విషయం. తప్పకుండా ఈ కార్యక్రమాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కేవలం ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి నాయకత్వం, అలాగే కేంద్ర మంత్రులు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలోనే రాబోయేటువంటి రోజుల్లో ఇవి సాకారం అవుతాయి. కాబట్టి దాని డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, గుంటూరు నగర ప్రజలు కానీ, కార్మికులు కానీ, ప్యాసింజర్స్ కానీ దీన్ని ఒక మంచి వాతావరణంలో